వెల్కమ్ టు క్లాప్ బోర్డ్. మా మోటో ఏంటంటే చెప్పు ఎడిటర్ గారు ఇక్కడ చిన్న క్లిప్ వేయండి. Set mediocrity as a standard, then rubbish becomes acceptable. Ordinary becomes extraordinary, and extraordinary becomes genius. ఇది మ్యాటర్. ఈ కాలంలో కమింగ్ మన తెలుగు సినిమాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి మన హీరోలు 3 years 4 years తీసుకుంటున్నారు. బట్ దాని అవుట్పుట్ చూస్తుంటే చిచ్చి బాధేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన కింగ్డమ్, అదేమంత గొప్ప స్టోరీ టెల్లింగ్ కాదు అండ్ అసలు ఎమోషన్ లేదు ఆ సినిమాలో. దానికి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ 3 years ఆఫ్ టైం తీసుకుని మన మీద రుద్దారంటే అది కూడా జనాలు కొండన్న ఇస్ బ్యాక్ చెప్తున్నారు. ఎందుకు? తన పాత సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా ఉంది, కానీ ఇది సూపర్ హిట్ సినిమా ఏం కాదు. జస్ట్ ఒక యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ కంటెంట్. దీన్ని మనం తీసుకుని సూపర్ బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ కూడా ఆడియన్స్ని వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుని అదే ఇస్తారు. అసలు ఏమన్నా ఉందా అండి కంటెంట్? అదే మెయిన్ ప్రాబ్లం. సో ప్రతి హీరో ఫ్యాన్ కూడా మీరు ఒక సినిమా యావరేజ్గా ఉన్నా మీకు ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోయినా ఒప్పుకోండి, జెన్యూన్గా మాకు ఇది బాగాలేదు అని చెప్పండి. మీరు అలా చెప్పకుండా దాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అదే రిలీజ్ చేస్తూ ఉంటారు. మీ వాయిస్ని మీరు గట్టిగా వినిపించండి. అందుకే ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసామండి. మా రివ్యూస్ చాలా ఆనెస్ట్గా ఇస్తామండి, చాలా జెన్యూన్గా ఇస్తాము. సినిమా చూశాక మా మనసుకు అనిపించిందే చెప్తాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జై హింద్.